సారీ సార్. మమ్మల్ని జైల్లో? నేను ఇక్కడే ఇలాగే 1 కాదు 2 కాదు 14 ఏళ్ళు బ్రతికాను. నీలో ఉన్న చెడుని కాదనుకుంటాం కాని మన బంధాన్ని కాదురా. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. నేనెప్పుడు నీ గుడికి రాలేదు. వచ్చినా అది నా కోసం కాదు. మా మమ్మీ డాడీలా మాట కాదనలేకొచ్చాను. అయినా మనస్ఫూర్తిగా ఏనాడూ నీకు చేతులెత్తి మొక్కలేదు. కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు గుర్తొస్తావంటారు, కానీ నాకెప్పుడూ గుర్తు రాలేదు. ఎందుకంటే కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచారు నా తల్లిదండ్రులు. అలాంటి మా మమ్మీ డాడీ గుండెల్లో కొండంత భారాన్ని మోస్తున్నారు. భయంతో బతుకుతున్నారు. ప్రశాంతతను కోల్పోయారు. ఈ సంబంధం లేని ఒక వ్యక్తి అరాచకానికి తల ఉంచుతున్నారు. నన్ను కాటివేయాలనుకున్న ఓ కాల నాగు ఇప్పుడు నన్ను కన్నవాళ్ల మీద విషం చిమ్మాలనుకుంటుంది. అయినా భరిస్తున్నారే కాని బాధని బయటికి చెప్పడం లేదు. ఎందుకు? కారణం అడిగితే బాధ పెట్టిన వాడిని అవుతాను, అడక్కపోతే అసమర్థుణ్ణి అవుతాను. నేనేం చేయను? నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకపోగా నాకు వీలైనంత దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? నిన్నెప్పుడు ఏమీ అడగలేదు. ఆ అవసరం కూడా నాకు రాలేదు. కానీ ఇప్పుడు అడుగుతున్నాను. కష్టమైనా నష్టమైనా నేను అనుభవిస్తాను. కానీ నా తల్లిదండ్రుల కళ్ళల్లో నీళ్లు చూడలేను. రాబోయే అపాయం ఏదైనా నేను బలవుతాను. కానీ మా అమ్మా నాన్న ఆనందంగా ఉండాలి. బాధ వాళ్ళని తాకకూడదు. సంతోషం వాళ్ళకి దూరం కాకూడదు. ఎప్పట్లాగా వాళ్ళు నా కళ్ళ ముందుండాలి. ప్రశాంతంగా ఉండాలి. అంతేకాని వాళ్ళ కళ్ళు చెమ్మగిలినా నేను తట్టుకోలేను స్వామి. ఓం నిధనపదాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. మూర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం భవాయ నమః. ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరదరేభ్యః పూర్వమంగళనిరాంజనదీపం సందర్శయామి. రక్షాంధారయామి. హారతి తీసుకోండి. వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు. ప్రసాదం తీసుకోండి. బాబు, ఏమైంది? ఏదో దిగులుగా ఉన్నట్టున్నావు. చెప్పు బాబు, దేవుడి సన్నిధిలో ఉన్నావు. సమస్య ఏదైనా చెప్పు, పరిష్కారం దొరుకుతుంది. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు పూజారి గారు. మా అమ్మా నాన్న తప్ప. అలాంటిది వాళ్ళకి నాకు ఏదో తెలియని దూరం పెరుగుతుంది. వాళ్ళ పెదాలు నవ్వుతున్నా గుండె బాధను మోస్తోంది. కష్టాలన్నీ కలిసి కన్నెర్ర చేస్తున్నాయి. స్వప్నాలన్నీ కలిసి ఉరిబిగిస్తున్నాయి. ఏం చేయాలో తెలియట్లేదు. గ్రహాలు అనుకూలించకపోతే అంతే బాబు. ఇలాంటప్పుడే మనం దేవుణ్ణి నమ్ముకోవాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఒక మాట చెప్తాను, వింటారా? చెప్పండి పూజారి గారు. కైలాసగిరి దేవాలయం చాలా మహిమ గలది. ఆ భోళాశంకరుడు
నమ్ముకున్న వాళ్ళని చిన్న చూపు చూడడు. నువ్వు వెళ్ళి ఆ దేవాలయంలో పూజ జరిపించి 10 మందికి అన్నదానం చెయ్యి. నీ కన్నవాళ్ల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తావు. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. తప్పకుండా చేస్తాను. ఉంటాను. శుభం. బాబు మీరా? రామయ్య గారు మీరా? బాబు ఒక్కరే వచ్చారు, అమ్మా నాన్న వాళ్ళు రాలేదా? రాలేదండి. మీరేంటి ఏదో దిగులుగా కనబడుతున్నారు? ఆడపిల్ల తండ్రిని కదా బాబు, దిగులు ఎప్పుడు నా వెంటే ఉంటుంది. ఏమైందండి? మీనాక్షి మంచి ఉద్యోగం చేస్తుంది, మంచి అమ్మాయి, ఇంకేంటి సమస్య? ఆడపిల్ల ఎన్ని కొలువులు చేసినా, ఎంతటి స్థాయిలో ఉన్నా, ఓ గుణవంతుడి చేత తాళి కట్టించుకొని అత్తవారింటికి వెళ్తేనే కదా బాబు తండ్రికి సంతృప్తి. లేకపోతే ఆ తండ్రికి ప్రశాంతత ఎక్కడిది? ఓ, మీనాక్షికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అనుకుంటే మాత్రం అవుతుందా బాబు? ఆ దేవుడు కరుణించొద్దు? ఏమైందండి? ఏమంటే ఏమని చెప్పను బాబు. ఈ కట్టె కాలిపోకముందే మీనాక్షిని ఓ అయ్య చేతిలో పెట్టి నా బాధ్యత తీర్చుకోవాలని చాలానే ప్రయత్నం చేశాను. కానీ ఒక్కొక్కరి మనసు ఒక్కో రకం. నమ్మితే నట్టేట ముంచే మనుషులున్న ఈ రోజుల్లో ఈ అమాయకురాల్ని ఒకరి చేతిలో పెట్టాలంటే ఏదో భయం బాబు. అలా అనుకుంటే ఎలా అండి? మీరు ఇలా ఆలోచిస్తే పెళ్ళి ఎలా చేస్తారు? పెళ్ళంటేనే నమ్మకం బాబు. కానీ ఆ నమ్మకం అక్షంతలు వేసే బంధువులు కాదు ఉండవలసింది, తాళి కట్టేవాడికి. అలాంటి నమ్మకస్తుడు యోగ్యుడు దొరికితే ఈ లోకం తెలియని పిల్ల కాస్త సుఖపడుతుందోనన్న ఆశ బాబు. డోంట్ వరీ, మీనాక్షికి మంచి భర్త దొరుకుతాడు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన అబ్బాయే మీనాక్షిని పెళ్లి చేసుకుంటాడు. నన్ను నమ్మండి బాబు. మీనాక్షి మీ దగ్గర పనిచేస్తున్న అమ్మాయి. తన మనసేమిటో మీకు తెలియంది కాదు. మీరు ఏమి అనుకోకపోతే మీ దృష్టిలో మీనాక్షికి ఓ మంచి అబ్బాయిని చూడండి బాబు. నాకేమీ ఆశలు లేవు బాబు. మా స్థాయికి తగ్గ సంబంధం అయితే చాలు. మీ కంపెనీలో ఎంతోమంది అబ్బాయిలు ఉంటారు. ఏ ప్యూనో అటెండరో అమ్మాయిని అర్థం చేసుకుని 4 కాలాలు కలిసి బ్రతికితే చాలు. అదెంత పనండి? మీరు చెప్పారుగా, ఖచ్చితంగా ఒక మంచి అబ్బాయిని నేనే చూస్తాను. నా దగ్గర పనిచేసే మీనాక్షికి దగ్గరుండి నేనే పెళ్లి జరిపిస్తాను. మీరు ఇంకా ఆ విషయం గురించి మర్చిపోండి. నమ్మిన వాళ్ళకి ఆ దేవుడు ఏదో దారి చూపిస్తాడన్నది ఇదేనేమో బాబు. చాలా సంతోషం బాబు. ఓకే, వస్తానండి. మంచిది బాబు. ఏంటక్క, పొద్దునుంచి చూస్తున్నాను. ఈ పాటికి చెప్పేయాల్సింది. సార్ రావడము వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. నాకెందుకో భయంగా ఉంది. ఈ భయాలు గీయాలతో పనులు జరగవక్క. నా మాట వినక్క, వెళ్ళు. అది కాదు సంపంగి, నేను చెప్పేది. అక్క, సార్ మళ్ళీ వచ్చారు. లక్కంటే నీదే. వెళ్ళి చెప్పేయి. అబ్బా వెళ్ళక్క, వెళ్ళు. సరే.
సార్ ఏంటి? ఆ, అది ఆ, అది మరి ఏంటి మీనాక్షి, అన్నిటికీ అలా నసుకుతావు? విషయం చెప్పు. ఓ, అది మరి పెళ్ళి పెళ్ళా? అదే నా మీ అవును, పెళ్ళంటే గుర్తొచ్చింది. నేనే నిన్ను పిలిచి ఆ విషయం మాట్లాడదాం అనుకున్నాను. దేని గురించి సార్? పెళ్లి గురించి. ఏంటి నేను చెప్పాలనుకుంటే సారే పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? ఏమైంది? చెప్పండి సార్. 1 minute. ఏంటి ఇలా కలిసి వచ్చేస్తుంది? సార్ పెళ్లి గురించి ఏదో ఇలారా చెప్తాను. సార్ ఈ ఫోటో చూడు. ఇతను రాజేష్, మన వైజాగ్ బ్రాంచ్లో చీఫ్ టైలర్. మంచి వర్క్, సాలరీ 50,000. ఓహో, ఇతని పేరు ప్రసాద్, అదే బ్రాంచ్లో అసిస్టెంట్ డిజైనర్. వెరీ టాలెంటెడ్, సాలరీ 70,000. ఓ ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. ఏ వీళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసి హెడ్ ఆఫీస్కి తీసుకొస్తున్నారా? అయినా ఇక్కడ కావలసిన స్టాఫ్ ఉన్నారు కదా సార్, మళ్ళీ వీళ్ళెందుకు? ముందు వీళ్ళలో ఎవరు నచ్చారో చెప్పు. నచ్చడం ఏంటి సార్? కొంపదీసి వీళ్ళల్లో ఒకరిని నా స్థానంలోకి తెచ్చి నన్ను ఇంట్లో కూర్చొని వర్క్ చేయమంటారా ఏంటి? అయినా వాళ్ళ వర్క్ నచ్చాలి కానీ వర్కర్లు కాదు సార్. నువ్వు ఇంట్లో ఉండాలా ఆఫీస్కి రావాలా అనేది నీకు నచ్చిన వాడు డిసైడ్ చేస్తాడు. ముందు చెప్పు. సార్ నాకేం అర్థం కావట్లేదు, కాస్త అర్థమయ్యేలా చెప్పండి. నేను అర్థం ఎలాగే మాట్లాడాను, నువ్వే అర్థం కానట్టు బిహేవ్ చేస్తున్నావు. వీళ్ళలో ఎవరో ఒకరు నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అతనితో నీ పెళ్లి జరిపిస్తాను. ఇందాక టెంపుల్లో మీ నాన్నగారు కలిశారు, మీ గురించి అంతా చెప్పారు. పెద్ద ఆయన నీ పెళ్లి గురించి చాలా బెంగపడుతున్నారు. ఎలాగైనా మీనాక్షికి ఒక మంచి అబ్బాయిని చూడమని రిక్వెస్ట్ చేశారు. నా దగ్గర పనిచేసే నీలాంటి వర్కర్కి పెళ్లి చేయడం అంటే నాకు హ్యాపీయే కదా. అందుకే మీ నాన్న మాట కాదనలేకపోయాను. నీకు దగ్గరుండి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. పైగా మన కంపెనీలో పనిచేసే అబ్బాయి అయితే ప్రాబ్లమే ఉండదు. ఇద్దరు ఒకే చోట పని చేసుకోవచ్చు. ఏమంటావు? మాట్లాడవేంటి మీనాక్షి? వీళ్ళు నచ్చకపోతే చెప్పు. బయట మనకు తెలిసిన కుర్రాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎవరినో ఒకరిని సెట్ చేస్తాను. ఏంటి? ఏం మాట్లాడండి సార్. ఇలాంటి సందర్భంలో
నాలాంటి దురదృష్టవంతురాలకి మాటలు వస్తాయా? మీనాక్షి, నేను అర్థం చేసుకోగలను. నీలాంటి అమ్మాయిలు ఇలాంటి విషయాల్లో వెంటనే సమాధానం చెప్పలేరు. కాస్త టైం తీసుకో, నెమ్మదిగా చెప్పు, సరేనా? బాగా అర్థం చేసుకున్నారు సార్. ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంకా, ఆకాశగంగా ముగిసిన కథగా మిగలని స్మృతిగా కదలవే త్వరగా కడలికి జతగా ఈ మంచు కొండని విరిచి వెళ్ళాలిగా. ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంకా, ఆకాశగంగా. అక్క అక్క అక్క, ఏమైంది చెప్పేశావా? చెప్పే ఉంటావు, నాకు తెలిసిపోతుంది. పెళ్లి గురించి చెప్పగానే ఏమన్నారు? ఎంతైనా ప్రేమిస్తున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఉంటారు కదూ? అవును, మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నారు. ఓహో, ఏంటి ఏమన్నారక్క? నీకు నచ్చిన అబ్బాయిని సెలెక్ట్ చేసుకో, దగ్గరుండి పెళ్లి చేస్తాను అంటున్నారు. నీ పెళ్లి చేయడం ఏంటక్క? నా మెళ్ళో తాళి కట్టినవాడే నాకు పెళ్లి సంబంధాలు చూస్తానంటున్నాడు. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఏంటక్కా ఇది? అలా ఎలా అంటారు? మీరు మీ పెళ్లి విషయం చెప్పలేదా? అదృష్టవంతులకి అలాంటి అవకాశం వస్తుంది, కానీ నేనెంత దురదృష్టవంతురాలనో నాకు తెలుసు. అయినా ప్రయత్నించాను, కానీ ఫలించలేదు. అయితే మాత్రం వదిలేస్తారా? సార్ ఏదో మీకు పెళ్లి చేస్తా అంటే అది విని ఎలా వచ్చేసారక్క? మీకు నాకు పెళ్ళైంది, నేను ఈ తాళి కోసమే బ్రతుకుతున్నానని చెప్పుండాల్సింది కదా. ఎలా చెప్పను? కాళ్ళు కడగాల్సిన కన్న తండ్రే నా పెళ్లి బాధ్యత నా భర్తకు అప్పగించాడంట. ఆ మాట విని కూడా నా గుండె ఇంకా కొట్టుకుంటున్నందుకు సంతోషించు. అక్క, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికీ ఏం మించిపోలేదు. మీరేం బాధపడకండి. ఎలా అయినా మీకు మరో అవకాశం వస్తోంది. అప్పుడు ఇంకేం చెప్పినా వినద్దు, ఉన్న విషయం చెప్పేయండి. కాలం నా మీద కన్నెర్ర చేసింది, పరిస్థితులు నా మీద పగబట్టాయి. ఆ భగవంతుడు కరుణించకపోతే ఇంకెప్పటికీ ఆయనకి నిజం చెప్పలేనేమో అనిపిస్తుంది. అక్క, ఓ పని చేస్తావా? నీ టైం అస్సలు బాలేదు. బంగారాన్ని ముట్టుకున్నా మట్టయిపోతుంది. ఇలా జరుగుతుందంటే గ్రహాలు అనుకూలించట్లేదు. అందుకే మీరెలాగైనా రాముల వారి గుడికెళ్ళి పూజ చేయించండి, మీకంతా మంచి జరుగుతుంది. 20 ఏళ్లుగా దేవుడికి పూజ చేస్తూనే ఉన్నాను, ఏమీ జరగలేదు. ఒక్కరోజు పూజ చేసినంత మాత్రాన నా తలరాత మారిపోతుందా? అలా అనకక్క, అది చాలా మహిమగల దేవాలయం. కోరిన కోరికలు తీరాలన్నా, మనకొచ్చిన ఆటంకాలు తొలగిపోవాలన్నా, ఏ సమస్య వచ్చిన వాళ్ళైనా అక్కడ పూజ చేసి నలుగురికి అన్నదానం చేస్తే చాలు, అనుకున్నది నెరవేరుతుంది. నిజమక్క. ఇప్పటికి 100 సార్లు చెప్పింది నేను దురదృష్టవంతురాలని, నష్టజాతకురాలని, నన్ను వదిలేయండి అని. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది మీ చెల్లెలు పుట్టాకే దరిద్రం పుట్టిందని. ఓ మగాడి వెనక ఆడదుంటే సక్సెస్ వస్తుంది, కానీ మీ చెల్లెలుంటే చావొస్తుంది.
నా జీవితంలోకి ధనలక్ష్మి రాకపోయినా పర్వాలేదు కానీ దరిద్ర దేవత రావాలని నేను కోరుకోవటం లేదు. నేనే కాదు, మీ చెల్లెల్ని ఎవరు చేసుకున్నా నాశనం అయిపోతాడు. నాకు వేరే సంబంధం సెట్ అయింది. 4 రోజుల్లో అమెరికాకి వెళ్ళిపోతున్నాను. ఇక మీరు నన్ను కలవాలని ప్రయత్నం చేయొద్దు. ఏమండి ఏమండి మిమ్మల్ని ఏంటా నిజం చెప్పు, ఏంటా నిజం చెప్పు. ఆల్రెడీ మీనాక్షికి పెళ్ళి అయిపోయింది.